హలో అండి అందరికీ. ఈ రైనీ సీజన్లో అందరూ కోల్డ్ కాఫీ ఇంకా ఫీవర్తో ఇబ్బంది పడుతుంటారు కదా. సో అలాంటప్పుడు ఇలాంటి రసం చేసుకొని తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, గొంతు కూడా సాఫ్ అయిపోతుంది. సో దీనికి నేను ఫస్ట్ మిక్సీ జార్లో మిరియాలు అట్లానే వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ పట్టుకున్నాను. సో ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో టమాటాలు కొంచెం ఉప్పు అట్లానే చింతపండు వేసుకొని మెత్తగా పిసికేసి ఆ తొక్కులని తీసేసి దాంట్లో ఈ మిరియాల పొడి యాడ్ చేసుకొని సరిపోయినంత వాటర్ పోసుకోవాలి. సో దీంట్లో కల్లుప్పు వేసుకొని టమాటాలు స్మాష్ చేసుకునేటప్పుడు కల్లుప్పు వేసుకుంటే తొందరగా స్మాష్ అవుతాయి. లేదా మీరు నార్మల్గా స్మాష్ చేసుకున్న తర్వాత అయినా సరే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రసంని పోపు పెట్టేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. గొంతు కూడా చాలా సాఫ్ అయిపోతుంది ఈ రసం తీసుకుంటే. అట్లానే సైడ్ డిష్లు కూడా చాలా బాగా పనికొస్తుంది. అంటే ఫ్రైలు అవి చేసుకుంటాం కదా, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సరే ఫ్రైస్ చేసుకున్నప్పుడు కూడా ఇది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు పోపులో మనము కొంచెం ఆయిల్ తీసుకొని చిన్న బాండీలో దాంట్లోని జీలకర్ర ఆవాలు అట్లనే ఆనియన్ పచ్చిమిర్చి, మీకు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి రసంలో వేసేసుకొని ఒక 5 to 10 minutes రసాన్ని మరిగించి తీసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను దీంట్లో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని రసాన్ని మరిగించుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? ఇలా మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రసం రెడీ అయిపోతుందండి. ఓకేనా? బాయ్.